యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దిగండి వాసు గారు. డాడీ హాయ్ బన్నీ, అను, కీర్తి. డాడీ మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? నానమ్మ ఇంకా పెద్దమ్మ వచ్చారు. అత్తయ్య వచ్చారా? వచ్చినప్పటి నుంచి నానమ్మ తాతయ్య గొడవ పడుతున్నారు. ఎందుకు? ఏమో, రండి చూద్దురు గాని. పదండి వాసు గారు. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? చాలాసేపు అయింది. అసలు తనని ఇంట్లోకి రానివ్వకూడదనుకున్నాను. ఎందుకు మావయ్య? ఎందుకేంటమ్మా, తన కొడుకులు మీకు చేసిన అవమానం నేనింకా మర్చిపోలేదమ్మా. మేమెప్పుడో మర్చిపోయాం. మీరింకా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు నాన్న? చూడబ్బి, వాళ్ళేదో చేస్తే ఈయన నన్నంటున్నారు. నీ పెంపకం వల్లనే వాళ్ళలా తయారయ్యారు. మరి మీరు మంచిగా పెంచొచ్చు కదా. ఇది వరుసబి. ఇద్దరూ చిన్నపిల్లలాగా గొడవ పడుతున్నారు. పిల్లలేమో పెద్దవాళ్లలాగా సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. అవును డాడీ, తాతయ్యని కన్విన్స్ చేయడం చాలా కష్టం. నానమ్మని కన్విన్స్ చేయడం ఇంకా కష్టం డాడీ. అవును, మీ తాతయ్య మొండైతే నేను జగముండి. ఏం కాదు నానమ్మ, మీరు మంచివారు, తాతయ్య ఇంకా మంచివారు. బన్నీ చెప్పబట్టి నేను వదిలేశాను. బన్నీ వల్లే నేను ఆగిపోయాను. అబ్బా, మళ్ళీ గొడవ పడుతున్నారా? మీకంటే మేమే బెటర్. వాసు గారు, వెళ్ళి కాఫీ తీసుకురండి. అలాగేనండి. అన్ను, కీర్తి, రండి మనం బయటకెళ్ళి ఆడుకుందాం. ఒక్క నిమిషం అమ్మా. అభి, ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? కన్న కొడుకులకు పట్టాభిషేకం చేయడం కోసం అభిని అడవికి పంపించావుగా. ఇలా ఉండక ఇంకెలా ఉంటారు? అంతా నీ వల్లే. ప్లీజ్ నాన్న, అమ్మని ఇంకా బాధ పెట్టకండి. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. మేమిక్కడ సంతోషంగా ఉన్నామమ్మా, మీరేం బాధపడకండి. మీ నాన్న చెప్పింది నిజం అభి. మీ ఈ స్థితికి నేనే కారణం. నా అతి గారాబం, అతి ప్రేమ వల్లే భాస్కర్, అభిలు దారి తప్పారు. నిన్ను ఇలా కష్టాలు పెడుతున్నారు. అదేం లేదమ్మా, కష్టపడి పనిచేయడంలోనే ఆనందం ఉంది. ఈ నిజం ఆ ఇద్దరు వెధవలు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే బాగుపడతారు.
మావయ్య ఏమొద్దు వసు గారు. కానీ అభి, నువ్వు వసూలు బాగా చదువుకున్నారు కదా, ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం ఎందుకు? వాళ్ళతో మాటలు అవమానాలు పడడం ఎందుకు? మీ చదువులకి ఇంకా మంచి ఉద్యోగాలే వస్తాయి కదా. ఇప్పుడు ఆయనకు అవసరం ఉద్యోగం కాదత్తయ్య, కర్తవ్యం. బావగారు అఖిల్ కొత్తగా ఫ్యాక్టరీ కొన్నారు, అనుభవం లేదు. అక్కడ చాలా అవకతవకలున్నాయి. వాటిని సరిదిద్దడానికి ఆయన అక్కడ ఉన్నారు. వేరే మంచి ఉద్యోగం దొరక్క కాదు. జయంతి, విన్నావు కదా? ఇప్పుడు కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా అభి వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళెక్కడ నష్టపోతారో అని వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. కోటు వేసుకోవలసిన మహారాజు యూనిఫామ్ వేసుకున్నాడు. ఏంటి నాన్న ఇది? బాధ అభి, భరించలేకపోతున్నాను. పాపం వసు ఏం నేరం చేసిందని తను కష్టపడుతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. చూడు, పట్టుచీర కట్టుకొని మహారాణిలా నట్టింట్లో తిరగాల్సిన కోడలు ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. అత్తయ్యగా నీకు అవమానంగా లేదు? అవమానం ఎందుకు మావయ్య? అది నా మరిది బావగారి ఫ్యాక్టరీ. అక్కడ పనిచేయటం నాకు సంతోషమే. వాళ్ళలా ప్రవర్తించడం తప్పే కదా వసు. మీరు భిక్షం వేస్తే వాళ్ళు ధనవంతులయ్యారు, మీరేమో వాళ్ళ దగ్గర కూలీలయ్యారు. మాకు ఆ భేదం బాధ ఏం లేవమ్మా. హాయిగా పనిచేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. హలో, ఏంటి? ఎప్పుడు అంత పని చేశారా? వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మీరైతే తొందరపడకండి. నాతో చెప్పినందుకు థ్యాంక్స్. వాళ్ళసలు మనుషులే కాదు. ఏమైంది నాన్న? ఊళ్ళో ఉన్న ఇల్లు, స్థలం, పొలాలు అన్నీ అమ్మకానికి పెట్టారంట. అక్కడ అమ్మి ఇక్కడ సైట్లు కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారంట. మంచిదే కదా నాన్న. నీకేమైనా మతిపోయిందా అభి? అవి నీవి. ఇప్పుడు నావంటూ ఏమీ లేవు నాన్న. అన్నీ అన్నయ్యవి, తమ్ముడివే. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది అభి. నీకు పిల్లలున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి మీరు. అయినా అది అమ్మడానికి వాళ్ళకి ఏం హక్కుందని? ఏ రోజైనా ఆ ఇంట్లో ఉన్నారా? ఆ పొలంలో, స్థలాల్లో కాలైనా పెట్టారా? ఇప్పుడు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. వాళ్లకన్నా జలగలే నయం. ఏంటి ఇంకా నోరు కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నావు? ఆ కొంపకెళ్ళి ఆ కొడుకుల్ని నిలది ఆ వెధవల చంపల్ని పగలగొట్టు. అమ్మా వద్దమ్మా, అన్నయ్యని తమ్ముణ్ణి ఏమి అనకు. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయి నువ్వు. అవునత్తయ్య, పొలంలో ఏమొస్తుంది? రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ వస్తుంది. అంత సంపాదించి ఏం చేయాలి వసు? ఎంత సంపాదించినా అన్నమే తింటాం కానీ బంగారం తినం కదా. వాళ్ళు ఎదిగేటప్పుడు ఎదగనివ్వాలొదినా, అడ్డుపడకూడదు. అడ్డదారుల్లో ఎదగడం ఎవరికీ మంచిది కాదభి.
ఎదగడం అంటే కష్టపడి ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వెళ్ళడం గాని ఎవరి కష్టార్జితాన్నో కొల్లగొట్టడం కాదు. ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అభి, వసు, ఇక మేం బయలుదేరుతాం. ఓకే అమ్మా. అప్పుడే వెళ్ళిపోతున్నారా నానమ్మా? వెళ్ళాలి బన్నీ. ఇంటికి వెళ్ళి తేల్చాల్సిన లెక్కలు కొన్నున్నాయి. ఉంటానభి, వెళ్ళొస్తాను వసు. నేను కూడా బయలుదేరుతున్నా అభి. మీరెక్కడికి నాన్న? ఊరికి. అదేంటి మావయ్య, మాతోనే ఉండిపోతానన్నారు, మళ్ళీ ఎందుకు? ఊళ్ళో ఎక్కడి పనులు అక్కడే వదిలేసొచ్చానమ్మా. అవన్నీ చక్కబెట్టి శాశ్వతంగా మీ దగ్గరకే వచ్చేస్తాను. ఎవరికైనా చెప్పొచ్చు కదా నాన్న. లేదభి, ఇది నేను మాత్రమే చేయాల్సిన పని. నేనే చేసొస్తాను. వాళ్ళ లాయర్తో కలిసి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ములకు గొడవ అవుతుంది. అవును ఎమ్మెల్యే గారు, తమ్ముడేమో అమ్ముదాం అంటున్నాడు, అన్నయ్య ఏమో అమ్మను అంటున్నాడు. మనం ఆశ వదిలేసుకోవాల్సిందే. ఆశ ఆశయం ఉండాలి సార్. అప్పుడే చేతులు ఎత్తేస్తే ఎలా? ఓట్లు పడాలంటే ఇల్లు తిరగాలి. ఆ ఓట్లను కొనాలంటే ఇలాంటి వాళ్లను బలిచేసి డబ్బులు సంపాదించాలి. ఇదిగో పిఏ, ఆ చాముండేశ్వరికి ఫోన్ కొట్టు. అత్తకి ఫోన్ కొట్టడం కన్నా అల్లుడికి ఫోన్ చేయడం బెటర్ ఏమో సార్. అంటే మీరు అత్తతో మాట్లాడి ఆవిడ అల్లుడితో మాట్లాడడం కన్నా మీరే డైరెక్ట్గా అల్లుడితో మాట్లాడారనుకోండి, ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందేమో. ఎందుకేనయ్యా నేను పిఏగా పెట్టుకుంది? వాడికే ఫోన్ చేయి. ఓకే సార్. చేస్తున్నా సార్. అఖిల్, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఆ మాట నేను చెప్పాలయ్యా. ఎంత మంచి సాయంత్రం ఇది. డీలు పూర్తయి ఉంటే ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండేవాడివి, ఇద్దరి చేతుల్లో గ్లాసులుండేవి. అందమైన సాయంత్రం చేయి జారిపోయిందయ్యా. సారీ సార్. నువ్వు సింపుల్గా సారీ అంటున్నావు గాని నా కళ్ళ ముందు 1000 కోట్ల సారీ కనపడుతుందయ్యా. ఎంత పెద్ద వెంచర్ ఇది, చెరో 500 కోట్లు. ఏదో మీ అత్తయ్య మా పార్టీకి తెలిసిన మనిషి కదా అని ప్రభుత్వం కూడా మాదే కాబట్టి మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టర్మ్ నేను ఎమ్మెల్యేగా ఉంటానో లేదో తెలియదయ్యా. అప్పుడు నువ్వు నోరు తెరిచి అడిగినా కూడా నేను ఏమీ చేయలేను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పార్టీ పదవిలో ఉన్నప్పుడే నేనైనా మీరైనా 4 రాళ్లు వెనకేసుకోవాలి. నాకు అర్థమైంది సార్. మా ప్రాపర్టీ అమ్మడానికి నేను రెడీయే, కానీ మా అన్నయ్యే. చూడు తమ్ముడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎలాగైనా మీ అన్నయ్యను ఒప్పించు. అలాగని మీ అన్నయ్యని మర్డర్ చేసావు. మాటలతోనే నిదానంగా చెప్పు. 500 కోట్లు ఏంటి, అక్షరాల 500 కోట్లు ఈ వెంచర్లో మీకు వస్తాయి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు. రేపు ఫోన్ చేయే. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. పిఏ సార్. తీసుకోండి సార్. ఏమంటున్నారు సార్? ఎమ్మెల్యే గారు చెప్తే కాదంటారా?
అన్న కన్విన్స్ కాకపోతే మనం ఏం చేయలేం సార్. చెయ్యాలి పిఏ, పదవి కోసం ఏమైనా చెయ్యాలి. నీకే నేను కాకపోతే ఇంకో ఎమ్మెల్యే, కానీ నాకు నా నియోజకవర్గమే దిక్కు. మంచి పనులు చేస్తాను, ఓట్లు వేయండి మహాప్రభు అంటూ ఎవడూ నమ్మడం లేదు. ఓట్లు కావాలంటే నోట్లు ఇవ్వండి అంటున్నారు. ఆ నోట్లు కావాలంటే నేను ఇలాంటివి చేసే తీరాలి. చిచి 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 యాదవ జీవితం. ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టి సావట్లేదు, అసెంబ్లీలో హాయిగా నిద్రపోతున్నాననుకో. ఆ సుఖానికి అలవాటు పడిపోయానయ్యా. ఎంత కష్టమైనా వదులుకోలేను. సార్ ఇక మేము వస్తాం సార్. ఉంటాం ఎమ్మెల్యే గారు. మంచిది. ఓరి అఖిలు, ఏదో ఒకటి చెయ్యరా. ఏం చేద్దాం హారిక? ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ఏం చేసైనా సరే మీ అన్నయ్యని ఒప్పించాలి అఖిల్. వాడు పిరికోడే కానీ మహా మొండోడు. అనవసరంగా వాడిని హర్ట్ చేసినట్టున్నాను. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినడు. ఆ పోనీ ఓ మామ్తో చెప్పించేనా? నేను చెప్తేనే విననివాడు మీ మామ్ చెప్తే వింటాడా? మా మామ్ చెప్పే స్టైల్ వేరే ఉంటుందిలే. వేరేలా అంటే? మా మామ్కు సామధాన భేద దండోపాయాలు తెలుసు. మాటలతో వినకపోతే మరోలా వినేలా చేస్తుంది. ఊళ్ళో ఉన్న ఇల్లు, స్థలం, పొలాలు అన్నీ అమ్మకానికి పెట్టారంట. ఏ రోజైనా ఆ ఇంట్లో ఉన్నారా? ఆ పొలంలో, స్థలాల్లో కాలైనా పెట్టారా? ఏవండి, పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. రండి మనము భోజనం చేద్దాం. మీరు తినండి వసుగారు, నాకు ఆకలిగా లేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? పొలం గురించేనా? అవునండి. అన్నయ్య అఖిల్ ఆ పొలం అమ్ముతున్నారంటే ఏదోలా ఉంది. అమ్మ నాన్నకి ఏదో సర్ది చెప్పానే కానీ ఆ పొలం అమ్మడం నాకు ఇష్టం లేదండి. అలా అని పొలం అమ్మొద్దు అని అఖిల్కి అన్నయ్యకి చెప్పలేదు. ఇప్పుడు అది నా ఆస్తి కాదు, దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు కూడా బాధగానే ఉందండి, కానీ మనం ఏం చేయగలం? మన చేతుల్లో ఏం లేదు. మీరన్నట్టు ఇప్పుడు అది మన ఆస్తి కాదు, దానిపై మనకే హక్కు లేదు. కష్టపడి సంపాదించిన ఆస్తులు పోతున్నాయన్న బాధ నాకు లేదు వసుగారు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాన్నకి ఆ పొలానికి చాలా అనుబంధం ఉంది. సిటీలో ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా పొలంలో వ్యవసాయం చేయడం అంటేనే నాన్నకిష్టం. ఆ పొలంలోనే ఆయన రిలాక్స్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడు ఆ పొలం లేకుండా పోతే నాన్నకున్న చిన్న రిలీఫ్ కూడా లేకుండా పోతుంది. అదే బాధగా ఉంది. ఇంటికి వెళ్ళి అత్తయ్య ఏదో మాట్లాడతానన్నారు కదా, పొలం అమ్మకుండా ఆపుతారేమో. అమ్మ మాటని అఖిల్ అన్నయ్య వింటారన్న నమ్మకం నాకు లేదు వసుగారు. నిజమండి, అప్పుడు మీరు అన్నయ్య గురించి అఖిల్ గురించి చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు మీరు చెప్పిందే జరుగుతుంది. అప్పుడే నేను జాగ్రత్త పడుంటే ఈరోజు అమ్మ నాన్న బాధపడే పరిస్థితే వచ్చుండేది కాదు. సారీ వసుగారు. ఇవన్నీ బావగారు అఖిల్ సొంతంగా చేయట్లేదండి.
వాళ్ళని ఎవరో పొల్యూట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ పనేనండి. ఇది ఎవరి పనైనా పెయిన్ అయితే నాన్నకి అమ్మకే కదండి. ఏమైందక్కా? బావగారు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. సంతోషంగా ఆస్తినెత్తే పనిచేశాం పద్మ. ఆ ఆస్తుల్ని వాళ్ళు పాడు చేస్తుంటే బాధపడుతున్నారు. నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తానక్కా. బావగారు మీరు మరీ అంత మంచిగా కూడా ఉండకూడదు. మీ మంచితనమే మిమ్మల్ని కష్టపెడుతుంది. కష్టాలు నాకు కొత్త కాదు పద్మ. పాపం ఆయన విషయమే నాకు బాధగా ఉంది.